హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిన్నటి రోజున తిరుమలలో అసలు ఏం జరుగుతుంది? టికెట్లు కనిపిస్తూ ఉన్నా బుక్ అవ్వటం లేదు, స్లాట్లు కనిపిస్తున్నా బుక్ అవ్వటం లేదని ఒక వీడియో పెట్టాను. దానికి సంబంధించి చూస్తే వీడియో ఒకసారి క్లిక్ చేద్దాం. భక్తులు నేరుగా కామెంట్ అయితే చేశారు. ఇది ఎవరిదే ఉండదు, ఇక డైరెక్ట్గా భక్తులు ఎంత ఇబ్బందులు పడ్డారో కామెంట్ చేశారు. ఒకసారి కామెంట్స్ చూద్దాము. ఎందుకంటే చాలామంది పడుతున్న ఇబ్బందులు వాళ్ళు నేరుగా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇది టీటీడీకి రీచ్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్న గుడికి ఈ మెయింటెనెన్స్ ఏంటి, వెబ్సైట్ మెయింటెనెన్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. డైరెక్ట్గా భక్తులు చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ అని చెప్పి ఒక ఆయన కామెంట్ చేశారు. ఎస్, యు ఆర్ సెట్ కరెక్ట్, ఐ హ్యావ్ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లమ్, టికెట్ నాట్ బుక్డ్. అన్ని సేవలకు దర్శనాలకు ఇదే సమస్య ఎదురవుతుంది, మాకు కూడా ఇలాగే జరిగింది, చాలా బాధాకరం అని శ్రీహరి గారు కామెంట్ చేశారు. అలాగే కిరణ్ కుమార్, ఎస్ ఆన్లైన్ చాలా కష్టంగా మారిపోయింది. పురుషోత్తమ శర్మ గారు, మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది, అంటే స్లాట్లు కనిపిస్తున్నాయి కానీ బుక్ అవ్వటం లేదు, బ్లాక్ అయింది, వేరే స్లాట్ చూసుకోండి అంటున్నారు, లేదా కొంత అమౌంట్ కట్ అవుతుంది, టికెట్లు బుక్ అవ్వటం లేదు, ఇలా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. పొరపాటున ఒకసారి రీఫ్రెష్ కొట్టారంటే మళ్ళీ అలాగ టైం చూపిస్తుంటుంది, 3 minutes 4 minutes, ఈ లోపు టికెట్లు అయిపోతున్నాయి. 100% ట్రూ, ఐ ఫేస్డ్ సేమ్ ఇష్యూ ఎస్టర్డే, టోటల్ గ్యాంబ్లింగ్ అని రాము గారు కామెంట్ చేశారు. అవును, నిజం, 100% నిజం. ఎంత ప్రయత్నం చేసినా టికెట్లు అవ్వటం లేదు. వరలక్ష్మి గారు, మే జూన్ నెలలో కూడా ఇలాగే జరిగిందని కామెంట్ చేశారు. సేమ్, నాకు కూడా ఇలాగే అయింది గోవిందా. ఈవెన్ హోమ్ టికెట్స్ ఆల్సో సేమ్ ప్రాబ్లం. హోమన్ టికెట్స్ కూడా అలాగే అవుతుందంట. హోమన్ టికెట్స్ అని రాశారు. సంథింగ్ హ్యాపెన్ టు ఈవెన్ ఆఫ్టర్ ట్రయింగ్ repeatedly 20 minutes I kept on trying till all tickets are exhausted అండ్ అలాగే ఎవ్రీ మంత్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం, ఎంతో ఎదురు చూస్తున్నాం కానీ మాకు దొరకలేదు. అలాగే ఎస్, వై టు ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం, ఇట్స్ షోయింగ్ అవైలబుల్ బట్ నాట్ బుకింగ్. అలాగే ఎస్, ఆల్సో ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం. ఇక ఇంకొక ఎవరు నాగరాజ్ గారు కామెంట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, ఈ వీడియో చేసినందుకు సీఎం వరకు రీచ్ అవ్వాలని ఈ వీడియో కోరుకుంటున్నాను. కనీసం టీటీడీకి వరకు వాళ్ళ స్టాఫ్కి ఎవరికైనా రీచ్ అయినా వాళ్ళు కొంచెం చెప్తే బాగుంటుంది వెబ్సైట్ కోసం. మల్లిక అండి, మా మజ్జి అనిల్ కుమార్ కామెంట్ చేశారు. ఎస్ బ్రదర్, ఏదో జరుగుతుంది. ఎస్, ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ఇష్యూ. అందరూ సంపద సృష్టిలో నిమగ్నం అయిపోయి ఉండిపోయారని ఒక ఆయన కామెంట్ చేశారు. వరస్ట్ వెబ్సైట్ అండ్ యాప్, ఎవర్ సా ఇట్ బిఫోర్, ఐ ఫేస్డ్ ద సేమ్ ఇష్యూ. అంత ముందు ఎప్పుడు ఎలాంటి వరస్ట్ యాప్ చూడలేదంటున్నారు. ఇంకా ఎప్పుడు ఇదే గోల ఏదో అవుతుంది. ఐ టు ఫేస్డ్ రూమ్ బుకింగ్ అంటే రూమ్ బుకింగ్లో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాస్ మెనీ ప్రాబ్లమ్స్, నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ అని ఇంకొక ఆయన కామెంట్ చేశారు, ప్రసాద్ గారు. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో టీటీడీ దర్శనం కౌంటర్లు ఓపెన్ చేయాలి. ఉన్నాయి కానీ అంటే విడిగా అన్న ఇచ్చేటట్టు ఉంటే బాగుండేమో మరి. సేమ్ ప్రాబ్లం, నాకు కూడా బుక్ అవ్వడం లేదు, చాలాసార్లు ట్రై చేసామని అశోక్ కుమార్ చేశారు. ఇలాగే సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి ఇలాగే చెప్తూ ఉన్నారు. మేము బుక్ చేసుకున్నప్పుడు నిన్న అకామిడేషన్ విషయంలో ఇదే జరిగింది. దీన్ని బట్టి చూస్తే టీటీడీ వెబ్సైట్ విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేశారు. అలాగే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసామని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్ టికెట్స్ కూడా ఓపెన్ అవ్వగానే బుక్ అయిపోతున్నాయి, 6 monthsగా ట్రై చేస్తున్నా దొరకడం లేదు. సేమ్ ప్రాబ్లం సార్, ఓన్లీ 2 minutes ఉంటుంది అంటున్నారు. కానీ లాస్ట్కి ఎవరికో పోనీ అదృష్టవంతులు ఎవరు, కళ్యాణి గారు ఎవరో మొత్తానికి లాస్ట్కి బుక్ అయ్యిందంట టికెట్. మొత్తానికి బుక్ అనదర్ స్లాట్ అని వస్తుంది. నేను డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ టైమ్స్ ట్రై చేసినా అవ్వలేదు. అయితే నా లక్ 10-11కి టికెట్ బుక్ చేసుకోగలిగాను. ఎవరు అదృష్టవంతులు ఈయన కూడా. కోట్లు ఇన్కమ్ ఉన్న వరస్ట్ సైట్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఐ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం. రూమ్ పరిస్థితి కూడా అంతే ఉంది. అవునండి, అసలు అవైలబుల్ చూపిస్తున్నాయి, బుక్ చేసి పేమెంట్కి వెళ్ళగానే వేరే స్లాట్ చేసుకోమని వస్తుంది, బట్ టికెట్స్ అవైలబుల్గానే చూపిస్తున్నాయి. అక్కడ నిన్నటి రోజున కూడా పెట్టడం జరిగింది. 500 టికెట్లు 800 టికెట్లు ఇలా కనిపిస్తున్నాయి, కానీ మీరు బుక్ చేసుకోవడానికి వెళ్తుంటే మటుకు అనదర్ స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్తూ ఉంది. అక్కడికి వెళ్తుంటే అది ఆ బుక్ అవ్వడం లేదు. 10 AM ఓపెన్ చేసి 5 minutes వైట్ బ్లాక్ వచ్చింది. 10:25 AM టికెట్స్ డిస్ప్లే అవుతున్నాయి కానీ బుక్ అవ్వడం లేదు. ఎన్నిసార్లు బుక్ చేసినా అవటం లేదు. సో ఇది ఇంకొక ఆయన ఎవరు, అవును నేను 8 సార్లు వెంటనే కొట్టినా బుక్ అనదర్ స్లాట్ వచ్చింది, అలా వచ్చిన ప్రతిసారి బుక్ చేసినా అవ్వలేదు. సో ఇలా చాలా కామెంట్స్ అయితే చేశారు. ఇవాళ
రిలీజ్ అయిన శ్రీవారి సేవ టికెట్లు కూడా అంతే. వర్చువల్ టైం 1 minute 30 seconds పడింది. టైం అయిపోయిన తర్వాత చూస్తే మొత్తం రెడ్ కలర్ 1 minute ఓపెన్ చేసినప్పుడు టైం పడుతుంది. ఆ టైం అయ్యేలోపు ఇంకా అది రిఫ్రెష్ కొడితే మళ్ళీ ఎక్కువ టైం అయిపోతుంది. ఈ లోపు టికెట్లు అయిపోతున్నాయి. ఇంకొక ఎవరో కామెంట్ చేశారు, గోపాలకృష్ణ గారు, కరెక్ట్ నాకు కూడా ఇలాగో వచ్చింది. నేను 14 సార్లు ప్రయత్నం చేస్తే ప్రతిసారి అలాగ వచ్చింది. 15వ సారి చేసిన ప్రయత్నంలో బుక్ చేసుకోగలిగాను. అదృష్టవంతులు. టీటీడీ వారు తరచుగా నిబంధనలు మారుస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టికెట్లు అన్ని దళారుల చేతుల్లో పోతున్నాయేమోనని అనుమానం. టీటీడీ వారు తగిన చర్యలు తీసుకోకపోతే భక్తుల నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే టీటీడీ వారి పద్ధతులతో భక్తులు విసిగిపోయి ఉన్నారు. తగిన చర్యలు తీసుకోవడం అవసరం. తిరుమలలో మంచి భోజనం పెడుతున్నారు, అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు, కానీ వెళ్ళడానికి టికెట్లు బుకింగ్ అని చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాం. టీటీడీ కూడా ఏదో ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుంది, ఎన్నిసార్లు ట్రై చేసినా గో టు అనదర్ స్లాట్ అని చూపిస్తుందని ప్రసాద్ గారు. అంగప్రదక్షిణ టికెట్ల కోసం ట్రై చేసినా ఇలాగే అయింది. వైలెట్ కలర్లో వచ్చింది కానీ బుక్ అవడం లేదు. గత 3 నెలలుగా ఇలాగే ఉంది, వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడే కాదు 5,000 స్లాట్లో ఉన్న సెలెక్ట్ చేసుకున్నా కుదరటం లేదని చెప్తున్నారు. 1 సెకండ్లో ఫుల్ ఎలా అవుతుంది? గోత్రం అడగటం ఏంటి అంతా మోసం. గోత్రం చెప్పినా బుక్ చేయలేదు మోసం. మరి ఇదే ఏం టికెట్ బుక్ చేశారో తెలీదు. సాధారణం 300 టికెట్లకి అయితే గోత్రాలేవి అడగరు. సేవ కూడా బుక్ అవడం లేదండి, చాలా డిసప్పాయింట్ అవుతున్నామండి. బ్లాక్లో అమ్ముకుంటున్నారు. సెప్టెంబర్ నెల స్కామ్ అన్న డౌట్ అని ఒకరు కామెంట్ చేశారు, శ్రీనివాసులు గారు. సెప్టెంబర్ నెల మాత్రమే కాదు, గత 5 నెలల నుండి ఈ విధంగా జరుగుతున్నా దేవస్థానం వారు పట్టించుకోవడం లేదు. మేము మాత్రమే కాదు, చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇలాంటి సమస్య ఎదుర్కోవడం బాధాకరం. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాము. నిన్న 24 తేదీ జూన్ 24 టికెట్లు బుక్ చేద్దామని ప్రయత్నించాను. మే నెలలో కూడా ప్రయత్నించాను. వెళ్ళిన తర్వాత వివరాలన్నీ ఇచ్చి కొడితే అక్కడ అనదర్ స్లాట్ అని చెప్తుంది. 300 రూపాయలు లక్కీ 300 అవటం లేదు, శ్రీవారి సేవ అవటం లేదని చెప్తున్నారు. డిప్లో అంటే లక్కీ డిప్ అవటం లేదు. ఇలా కొన్ని వందల కామెంట్లు అయితే వచ్చాయి. సో ఖచ్చితంగా టీటీడీ అయితే ఈ టికెట్ల బుకింగ్ విషయంలో కొంచెం ఈ వెబ్సైట్ విషయంలో చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నిన్న కూడా వీడియోలో చెప్పడం జరిగింది, ఇది ఒక లింక్ సిస్టము. ఈ లింక్ సిస్టమ్ వల్ల ఏంటి అంటే కనుక తిరుమల వెళ్ళిపోదామంటే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి అవ్వదు. ముందుగా ఈ దర్శనం టికెట్లు దొరకాలి, ఆ తర్వాత రూమ్ టికెట్లు దొరకాలి. రూమ్ టికెట్లు ఈ దర్శనం టికెట్లు అన్నీ దొరికిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఈ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ 2 దొరికిన తర్వాతే ఒకవేళ కింద ఉండాలంటే శ్రీనివాసంలో టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక చైన్ లింక్ సిస్టమ్ కింద అయితే ఉంటుంది. కాబట్టి గతంతో పోలిస్తే ఒక 3 నెలల నుంచి వెబ్సైట్ చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని భక్తులు అయితే కనుక చెప్తూ ఉన్నారు. సో దయచేసి టీటీడీ ఈ యొక్క విషయంలో కాస్త వెబ్సైట్ విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలామంది భక్తులు అయితే కనుక కోరుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో టీటీడీకి రీచ్ అవ్వాలని కోరుకుందాం. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో కూడా పెడదాం. ఈ వీడియో వీలున్నంత వరకు రీచ్ అయ్యేలా చూద్దాం.